మామ బైక్ అయితే ఖరాబ్ అయిపోయింది. అసలు టైమింగ్ చైన్ పోయింది. దానివల్ల సౌండ్ బాగా వస్తున్నది. ఆర్మర్కి అయితే వచ్చిన రిపేర్ చేయించుకోవడానికి. ఆర్మర్కి ఎందుకు వచ్చినామంటే మా బావకి తెలిసిన వాళ్ళు ఉన్నాడు మెకానిక్. అందుకని చెప్పి ఆర్మర్ కావాల్సి వచ్చింది. ఈ మెకానిక్ షాప్ అయితే ఇక్కడ పిసమల్లన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరనే ఉంటుంది మెకానిక్ షాప్. ఈ గేర్ బాక్స్ అయితే ఇప్పాడు మామ. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మొత్తం పాడైపోయినాయి. థర్డ్ గేర్ అయితే పనులన్నీ అరిగిపోయినాయి. 2 సైడ్లు ఇప్పాల్సి వచ్చింది. ప్లస్ మళ్ళీ ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయిల్ మొత్తం గేర్లో పడి ఖరాబ్ అయిపోయింది కదా ఆయిల్. దానివల్ల యావరేజ్ కూడా తగ్గుతుంది. అందుకని చెప్పి ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆయిల్ మళ్ళీ కొత్తది తీసుకున్న. టైం అయితే 2 గంటలు పట్టింది మొత్తం రిపేర్ కావడానికి. కాకపోతే మంచిగానే చేసాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవి గేర్లు 1 2 3 మొత్తం తుక్కు అయిపోయినాయి. అవి కొత్తవి చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయినా. కొత్త ఇట్లు ఉన్నాయి, పాత ఇట్లు అయినాయి. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామూలు. సబ్స్క్రైబ్ చేయండి.